నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మన సోషల్ మీడియాలో అయితే కూడా కుక్కలకు సంబంధించి కూడా ట్రెండింగ్ అయితే జరుగుతుందన్నమాట. దీనిపైన సినీ నటులు కూడా కొంతమంది వీడియోస్ చేయడం కానీ ఇవ్వచ్చు అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ప్రధానంగా చూసుకున్నట్టయితే రేష్మి గారు, రేణి దేశాయ్ గారు కూడా ఈ కుక్కలకు సంబంధించి కూడా కామెంట్ చేయడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే మన నెల్లూరు పబ్లిక్ కూడా ఒకసారి వెళ్ళి ఈ కుక్కల సమస్య ఏదైతే ఉందో దీని మీద కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో వీటి దాడి వల్ల కూడా చాలామంది అయితే బలై ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించి ఒక కుక్క తప్పు చేసే 10 కుక్కలను కూడా దండించడం అనేది కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు అని కూడా సినీ నటులు వీళ్ళందరూ కూడా కామెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపైన మీ మాటలేదు ఒకసారి చెప్పండి. కుక్క కాడికి బలైపోతున్నటువంటి ప్రజలు అయితే చాలామంది ఉన్నారు. వీధుల్లో వీధి కుక్కల యొక్క స్వైర వ్యవహారం చాలా ఎక్కువగా అయితే ఉంది. అట్లని చెప్పనేసి అన్ని కుక్కల్ని తీసుకెళ్ళి చంపేసి కుక్క జాతిని లేకుండా చేయటం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. పశు వైద్యంతో వాటి వ్యాక్సిన్లు వేయించడం అనేది ఒక పరిష్కార మార్గం అవుతుంది. దానికి కరెక్షన్ అంటే గవర్నమెంట్ వారు దానికి ట్రీట్మెంట్ ఇచ్చి జంతు సంరక్షణ కేంద్రాల్లో చేస్తే బాగుంటుంది. వాటి వ్యాక్సిన్ ఎప్పుడప్పుడు డాక్టర్ వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా వాటికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తే దాన్ని వాటి కూడా సంరక్షించవచ్చు అని ఉద్దేశం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 1-2 దాన్ని తొలగించడం కాదు, పూర్తిగా వాటిలన్నింటినీ కూడా తొలగిస్తేనే కరెక్ట్ అయిన పద్ధతి. అది వీధి కుక్కలు ఉన్నాయి, ఏ అయితే డ్యామేజ్గా ఉంటాయి, ఇతరుల మీద దాడి చేస్తారు, పిచ్చి ఎక్కి ఉండడం, ఇంజక్షన్లు రేబీస్ వ్యాధి కలిగి ఉంటాయో వాటిని తొలగించడం మంచిది, ఉన్న వాటిని కాపాడడం మంచిదే. అంటే ఇటు కుక్కలకు సంబంధించి జంతువులకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటే దీనికి కరెక్ట్ అయిన పరిష్కారం ఏంటంటారు? దాని పరిష్కారం అంటే గవర్నమెంట్ దానికి సరైనటువంటి సూచనలు, మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు, తర్వాత విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళందరినీ సమస్య గురించి దీని మీద ఏ విధంగా పరిష్కారం అందరితో సమావేశం ఇది కోర్టు యొక్క నిర్ణయాలు కూడా తీసుకొని పరిష్కరిస్తే బాగుంటుంది. దీనికి పూర్తి పరిష్కారం కావాలంటే ముందు మున్సిపాలిటీ వాళ్ళు దీనికి ఎంకరేజ్ చేసి ఆ కుక్కలన్నీ బంధించి వాటికి ఇంజక్షన్ ద్వారా వాటికి మళ్ళా ఉత్పత్తి కాకుండా వాటిని నిరోధక శక్తి తగ్గించి దాని ద్వారా మనుషుల ప్రాణాలకి రక్షణ కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ దీనికి సహకరించాలని చెప్పేసి నేను. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు పోతున్నా కూడా దానివల్ల చాలా యాక్సిడెంట్లు అయి ఉన్నాయి. కుక్కలు తరుముకోవటము, బైకుల నుంచి స్కిడ్ అయిపోయి పడిపోవటం ఇలాంటివి చాలా జరుగున్నాయి. చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి వీధుల్లో. మరి రాత్రి 10 తర్వాత అయితే అసలు వీధుల్లో తిరగటానికి సాధ్యపడనటువంటి పరిస్థితి ఉంది. పగలు కూడా చాలామంది కలిసి మన రెడ్ క్రాస్లోకి వెళితే వ్యాక్సిన్ కోసంగా ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు మనం నిత్యం చూస్తున్నటువంటి విషయమే. అయితే ఒకటి, జంతు ప్రేమిక అనేది కాదు కానీ వ్యాక్సిన్ వేయటం అనేది ఒక పరిష్కార మార్గం అవుతుంది. వ్యాక్సిన్ వేయించాలా పశు వైద్యుల చేత, ప్రభుత్వం అటువంటి చర్య తీసుకోవాలి. 1-2 సంఘటనలు జరుగుంటాయి, అవి బేస్ చేసుకుని ఉన్న జంతువులన్నిటి కూడా తొలగించడం కరెక్ట్ అంటారా, రాంగ్? తొలగించమని చెప్పట్లేదు, వాటిని పట్టుకొని మళ్ళీ అవి పెంపొందించకుండా వాటికి ఏదైనా యాక్షన్ ఇచ్చి వాటి వల్ల రక్షణ కల్పించడం, అంతేగాని వాటిని చంపేసేసి వాటికి మనం ఇది చేసి కాదు, వాటిని సేవ్ చేస్తూ మనుషులు కూడా సేవ్ చేయమని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. రెండింటిని అంటే ఆ జంతువుకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో దీన్ని సమాజాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టు అది చేయాలి, అంతేగాని వాటిని చంపేసేసి వీళ్ళని బతికించడం పద్ధతి కాదు. వీళ్ళకి నష్టం జరుగుతుందని వాటిని చంపేయడం కూడా నష్టం చేయాలి ఖచ్చితంగా. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వచ్చు ప్రతి దగ్గర ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే ఈ కుక్కల ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి మొత్తం కూడా తొలగించాలని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. మీ అభిప్రాయం మామూలుగా కుక్కలకి సంబంధించిన ఏదైతే టాపిక్ ఉందో దీన్ని కరెక్ట్ అయిన పరిష్కారం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఒక కుక్క తప్పు చేసిందని అన్నిటిని చంపకూడదన్న, అంటే వ్యాక్సిన్ వేసి ఒకదాన్ని వదిలేస్తే బాగుంది మా అభిప్రాయం. అంటే 1-2 సంఘటనలు జరుగుంటాయి, దాన్ని బేస్ చేసుకుని అన్నింటిని కూడా తొలగించడం కరెక్ట్ అంటారా? మీరు చెప్పినట్టు వ్యాక్సిన్ వేస్తే కరెక్ట్ అంటారా? వ్యాక్సిన్ వేయడమే కరెక్ట్. మీరు వ్యాక్సిన్ వేయడం మామూలుగా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా సంఘటనలు అలాంటివి చూస్తున్నారా? చూసాం. వ్యాక్సిన్ వ్యాక్సినే కరెక్ట్. దానికి వ్యాక్సిన్ వేస్తే సరిపోద్ది అన్న, ఎందుకు మళ్ళీ తొలగించడం అంటే జీవహింస అది ఇది అంటారు కదా, అన్నీ వస్తాయి. వ్యాక్సిన్లు వేస్తే సరిపోద్ది అని. వాటి వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పంటున్నారు. అది కరిస్తే మామూలుగా వ్యాధులు వచ్చి చనిపోతారనే కానీ ఉన్నాయి కదా, దానికి సంబంధించింది అరికట్టడానికి వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటే మంచిది. అంటే ఈ వ్యాక్సిన్లు వేస్తే అది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు జరగద్ది, ఫ్యూచర్లో కూడా సేమ్ దానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ మనుషులకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని తొలగించేస్తేనే కరెక్ట్ అని కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారనమాట.
ఇది అది కరెక్ట్ అంటారా లేకపోతే తొలగించడం కరెక్ట్ అంటారా? తొలగించడం కంటే ప్రస్తుతానికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా చూసుకుంటే మంచిది కదా. ఇప్పుడు మామూలుగా అన్ని చంపేస్తే జీవహింస లెక్కలో చాలా మంది ఎదురు తిరుగుతారు కదా. ఇప్పుడు అవి లేకుండా వ్యాక్సిన్ వేస్తే మంచిదని. వ్యాక్సిన్లు కానీ ఇంకేదైనా పరిష్కారం చూసుకుంటే మంచిది. అంటే వ్యాక్సిన్ వేస్తే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది కొన్ని రోజులు పనిచేస్తుంది అనమాట, లైఫ్ టైం కూడా పనిచేయదు కదా. అది ప్రజెంట్ సిచ్యువేషన్కి సరిపోద్ది కానీ ఫ్యూచర్కి కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ అయినా మనం చేయాల్సింది ఫస్ట్ చేసి తర్వాత కదా వాటిని చంపేదో లేదంటే దాన్ని నిర్మూలించేదో. వ్యాక్సిన్ వేసేది కరెక్ట్ అని. అంటే కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఉంటాయి. వాటిలో కొన్ని చంపితే సరే కానీ అందరూ అన్నిటి మీద పడతాయి కదా ఆ ప్రభావం. అందుకని అంటే వాటిలో ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని దానిపైన చర్యలు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అంటారు. కలిసి ఈ 4 ఉంటాయి. ఇప్పుడు మొత్తం కలిపి ఒక 100 ఉన్నాయి. ఈ 4 వల్ల 100 చంపేస్తారు కదా. అట్లా లేకుండా ఇప్పుడు మంచోడికి 10 మంది మంచోళ్ళు ఉంటారు, 2 చెడ్డోళ్ళు ఉంటారు. 2 వల్ల అందరినీ చేయటం కరెక్ట్. ఇప్పుడు సంఘటన ఏంటంటే ఒక వ్యక్తి మనిషి రేపు కానీ ఏదైనా చేసుంటే అందరినీ సంబంధించి కూడా దాన్ని చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వరకు చేస్తే మంచిదని అభిప్రాయం. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. సో చూశారు కదా, ఈ కుక్కలకు సంబంధించిన దాడులు కానివ్వచ్చు, ఈ టాపిక్ గురించి అయితే కూడా పబ్లిక్ అంతా ఏమంటున్నారంటే వ్యాక్సిన్లు వేస్తేనే దీనికి కరెక్ట్ అయిన మార్గం, వాటిని తొలగించే ప్రయత్నం చేస్తే ఏదైతే హక్కులు ఉన్నాయో వీటిని కూడా మనము ఫెయిల్ చేసినట్టు అవుతాము. కాబట్టి దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు వేయడమే కరెక్ట్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అసలు ఈ టాపిక్ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.